నమస్తే, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై వీడియో రివ్యూ స్టార్ట్ చేసాం. కొంచెం చిన్న అప్డేట్ ఏంటంటే బై ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో 2 hours 8 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. అండ్ ఇది ఏ సర్టిఫికేషన్ అనమాట, బ్లడ్ అండ్ గోరీ అడల్ట్ కంటెంట్ ఉంది. సో పిల్లలకు కాదు, ఓన్లీ ఫర్ అడల్ట్స్ అనమాట, పెద్దలకు మాత్రమే. తర్వాత ఈ మూవీ చూసుకుని మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చింది, తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మూవీ స్టోరీ అయితే ఏం లేదు బై. స్టోరీ ఏంటంటే మన డెడ్ పూల్ ఎవరైతే ఉన్నారో అతను ఇది ఏవైతే టైమ్ లైన్స్ ఉంటాయో అతని టైం లైన్ కాపాడుకోవడానికి టీవీఎల్లోనే ఒక పర్సన్ అయితే అడుగుతాడు అనమాట. నీకు వాల్వరిన్ ఎవరైతే లోగన్ చచ్చిపోయాడో అతను కీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అతను ఉంటేనే మీ టైం లైన్ అనేది సేవ్ అవుతుంది అనేసి. ఈ టీవీ ఏమైందన్నా, డెడ్ పూల్ ఏందన్నా, వీలేది ఏందన్నా అంటే సింపుల్గా ఏం లేదు. ఈ మూవీ చూడాలంటే మీరు కంపల్సరీ కొన్ని హింట్స్ కోసం అయితే కొన్ని మూవీస్ అండ్ సిరీస్లో అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలంటే డెడ్ పూల్ 2 movies ఉన్నాయి, లోగన్ వాల్వరిన్కి సంబంధించిన కొన్ని మూవీస్ అండ్ ఆల్సో లోకి వెబ్ సిరీస్ ఉంది కదా డిస్నీ హాట్‌స్టార్లో, ఆ సిరీస్ 2 కూడా కంపల్సరీ చూడాల్సిందే అనమాట. మీకు టైం లైన్ గురించి టీవీఏ గురించి అర్థం కావాలంటే. సో టీవీ అంటే ఏం లేదు, వీళ్ళు అది అయితే మన హిందూయిజంలో ఏదైతే మల్టిపుల్ యూనివర్సెస్ కాన్సెప్ట్ తీసుకొని వీళ్ళు సొంతంగా మానిటరింగ్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ కాన్సెప్ట్ పక్క పెడదాము. కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితేనేమో నీ టైం లైన్ని నువ్వు సేవ్ చేసుకోవాలంటే నీకు ఒక వాల్వరిన్ కావాలి. వాల్వరిన్ కోసం ఎందుకంటే మనోడు ఏమైందంటే కొంచెం అతి ఎక్కువ అనమాట అవి. సో అతని కోసం వాల్వరిన్ కోసం దొరుకుతుంటుంటే మల్టిపుల్ వాల్వరిన్స్ ఒక క్యామియోస్ ఇలా బాగా అనిపించినాయి. దాని తర్వాత వాల్వరిన్ తీసుకొస్తాడు. మళ్ళీ ఏంటంటే వీడు ఏం చేస్తాడు, కాదని చెప్పి వీళ్ళని వాయిడ్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. వాయిడ్లో ఇది మన జేవియర్ వాళ్ళ సిస్టర్, ట్విన్ సిస్టర్ అంటారు, ఆమెది సపరేట్గా వాయిడ్లు ఉంటుంది. అక్కడ మల్టిపుల్ వేరే వేరే క్యామియోస్, వేరే వేరే రోల్స్ అందరూ ఉంటారు. వాళ్ళ గురించి సపరేట్గా నేను చెప్తాను. స్టోరీకి వచ్చేసరికి అయితేనేమో వీళ్ళు హెల్ప్ చేస్తారు, కాపాడుతారు. ఆమె కూడా ఇది ఏమంటారు రింగ్ ఉంటుంది, ఏది డాక్టర్ స్టేజ్ పోర్టల్ రింగ్ ఇట్లా అంటారు కదా. సో ఆ రింగ్తోనే వీళ్ళని పంపిస్తారు. దాంతోపాటు ఈమె కూడా ఎండింగ్లో వస్తుంది. సో ఏమైంది కథ అంటే ఆమె పవర్ తీసుకుంటారు, ట్రైలర్లో కూడా చెప్పుకుని ఆ పవర్ తీసుకొని ఇంకా యూజ్ చేస్తారు అన్నమాట. టైంని కంట్రోల్ చేయడానికి అనేదో దాన్ని మన వాళ్ళు సాల్వ్ చేస్తారు, వాళ్ళందరినీ కాపాడేస్తారు, అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్లు ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, క్యామియోస్ ఎక్కువ ఉన్నాయి. దేవుడా మస్తు అంటే మస్తు క్యామియోస్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే డెడ్ పూల్కి వాల్వరిన్కి పడదు. మనల్ని ఎట్లా వేసుకుంటారు అంటే అట్లా వేసుకుంటారు. అండ్ ఇక్కడ గోరీ సీన్స్ మాత్రం స్టార్టింగ్లోనే అయిపోతాయి. స్టార్టింగ్లోనే గోరీ సీన్స్ కూడా వచ్చేస్తాయి. సో పిల్లలకైతే చూడకండి, పెద్దలకి అనేసి అయితే ఇంతకుముందు చెప్పిన ఏ సర్టిఫికేషన్ కాబట్టి. ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రము వీళ్ళిద్దరిది కాంబినేషన్లో మాత్రం అసలు చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసిన అనుకోవచ్చు. అంటే మార్వెల్ నుంచి యానిమేటెడ్ సిరీస్ చూసిన వాళ్ళకి మాత్రమే జర పండుగ అనుకోవచ్చు. అండ్ క్యామియోస్లో చూసుకుంటే మనకి బ్లేడ్ ఉన్నాడు, పాతది గ్యాంబెట్ వచ్చేటోడు కదా, పాత యానిమేటెడ్ సిరీస్లో గ్యాంబెట్, తర్వాత ఎలక్ట్రిక్ అది డేర్ డెవిల్ క్యారెక్టరు, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఫెంటాస్టిక్ 4లో కూడా అతని పేరు టార్చ్ అని కూడా. సో అతన్ని క్యారెక్టర్ కూడా తీసి ఫైర్ లాగా మారిపోతాడు, అతన్ని కూడా ఇలా చంపేస్తారు. తర్వాత సేబటోత్ని కూడా చంపేస్తారు. ఇవన్నీ కూడా క్యామియోస్ చాలా అంటే చాలా బాగున్నాయి. జగన్నాథ్ కూడా ఉంటాడు. సో జగన్నాథ్ కొంచెం ఇండస్ట్రబుల్ ఉంటాడు. అండ్ యాంట్ మ్యాన్ది పెద్ద సూట్ ఉంటుంది మా శవంని కూడా యూజ్ చేసుకుంటారు. సో బాగుంది ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్ద క్యామియో ఏంటంటే డెడ్ పూల్ కార్ప్ అనమాట. సో డెడ్ పూల్ కార్ప్ అయితే మీకు అందరూ తెలిసిందే, నేను ట్రైలర్లో కూడా మెన్షన్ చేసినా కదా. మల్టిపుల్ యూనివర్సెస్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెడ్ పూల్స్ వస్తారు. లైక్ కిడ్ పూల్ ఉంది, డార్క్ పూల్ ఉంది, నైస్ పూలు, పీటర్ పూలు అండ్ గ్వెన్ పూల్ ఉంది, అంటే ఫీమేల్ డెడ్ పూల్ అనుకోవచ్చు, జాంబీ పూలు. అండ్ చాలామంది డెడ్ పూల్ కార్పొరేషన్ లాగా డెడ్ పూల్ కార్పొరేషన్ మల్టిపుల్ డెడ్ పూల్స్ వస్తారు. ఈవెన్ సమరే పూల్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరితో కూడా మన వాల్వరిని మనలో ఇప్పుడున్న డెడ్ పూల్ ఎవరైతే ఉన్నారో ఫైట్ చేస్తారు, వాళ్ళందరూ లేస్తారు. సో లాస్ట్కి అందరూ కాపాడేస్తారు అనమాట. ఒక పూల్ వచ్చి కాపాడతాడు. మూవీలో చూడండి సింపుల్గా లేదు
సింపుల్ ఒక మాట చెప్పుకోవాలంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావాలి, మల్టిపుల్ క్యామియోస్ కావాలి, మంచి స్టోరీ డీసెంట్గా ఉండాలి అనుకుంటే ఇట్లా వాల్వరిన్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ చూడండి బై, ఎంజాయ్ చేస్తారు. క్యామియోస్ మాత్రం చాలా ఉన్నాయి బై, క్యామియోస్ లేకుండా ఏం లేదు. మల్టిపుల్ హీరోస్, మల్టిపుల్ డెడ్పూల్స్ అయితే ఉన్నారన్నమాట అవి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. అండ్ మూవీకి వచ్చేసరికి అయితేనేమో రేటింగ్ వచ్చేసరికి అయితేనేమో 3.25 అట్లా ఇస్తాను బై. అండ్ ఇక్కడ తక్కువ ఎందుకు ఇచ్చినావు అన్న 3.5 ఇవ్వచ్చు కదా అంటే బై, అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి బై. సో మీకు అందరు తెలిసిందే. సో అది నాకు నచ్చలేదు, కొంచెం గే సీన్స్ లాగాను అక్కడక్కడ పెట్టిర్రు. అండ్ కొంచెం కుళ్ళు జోక్స్ లాగా కూడా పెట్టిర్రు. సో అవి 2-3 కారణాల వల్ల 0.25 కొన్ని పాయింట్స్ అయితే తగ్గాల్సి వచ్చింది ఓవరాల్గా. లేకపోతే జర బాగానే ఉండేది, 3.7 దాకా కూడా ఇచ్చేటోని. కానీ కొన్ని సీన్స్ ఆబ్వియస్గా డెడ్పూల్ అండ్ అట్లనే ఉంటుంది. ఆబ్వియస్గా నచ్చలేదు కాబట్టి తక్కువ ఇచ్చిన, అంతే, ఇంకేం లేదు. ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ కోసమే. మీరు ఏమనుకోండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.